8వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. మనము వీడియో 1లో ప్రతిజ్ఞ అనేటువంటి చక్కటి శ్రీశ్రీ చే రచింపబడినటువంటి చక్కటి గేయం నేర్చుకుంటున్నాము. ఇదే గేయం కొనసాగిస్తూ మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. సగర్వంగా చెప్పుకునేటువంటి విషయము, శ్రీశ్రీ విశాఖ జిల్లా కవి. ఏం చెప్తున్నారు, ఒకసారి ఎవరి గురించి మాట్లాడుతున్నారు, పునశ్చరణ ప్రతిజ్ఞలో ఏం చేస్తున్నాం? మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం సమాజంలో అందరి గురించి పాటుపడేటువంటి కర్షకులు, కార్మికులను చక్కగా చూసుకోవాలి, వారి యొక్క విలువలను గుర్తించి మెలగాలి, వారిని కూడా హక్కున చేర్చుకోవాలి, సమాజాన్ని నిలబెట్టాలి అని శ్రీశ్రీ గారు మనకి బోధిస్తున్నారు. ఒకసారి గేయం చూడండి, నడిచినటువంటి గేయం. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరార మెరుగక పరిశ్రమించి బలం దరిద్రికి బలి కావించి, కర్షక వీరుల కాయం నిండా కాలవ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. కర్షక వీరుల నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో పనిలో కార్ఖానాలలో పరిప్లవిస్తూ వీడియోలో ఇక్కడి వరకు మనం చూడటం జరిగింది. మరి ముందుకు సాగుదామా? పరిక్రమిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్రభూతముల కోరలు తోమి కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికి, విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్. కనకన మండే గలగల తొనికి, విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్. ఈ శ్రామికులు అనేటువంటి వారు పరిశ్రమిస్తూ, ఎప్పటికప్పుడు శ్రమిస్తూ విప్లవం తెస్తున్నారు. ఎలాంటి విప్లవం తెస్తున్నారు? ధనిక స్వామికి ఎప్పుడు కూడా అభివృద్ధి ఉండాలని పాపం వీళ్ళు చక్కగా పనిలో నిమగ్నమై తెస్తున్నారన్నమాట. అయితే ఈ ధనిక స్వామికి ఇప్పుడు కూడా దాస్యము, మనం మొదటి లెసన్లో నేర్చుకున్నాము. దాస్యం అంటే వాళ్ళకి కట్టుబడి వాళ్ళ దగ్గర పనులు చేస్తూ ఉంటారు. కనకనమండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు అంటే వాళ్ళు పాపం 24 గంటలు 365 రోజులు కష్టపడుతున్నా ఈ ధనిక స్వాములు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదన్నమాట. కార్మిక వీరులు కర్మాగారులో అడుగడుగున యజమానుల సేవకే అంకితం అవుతున్నారు. తన జీవితం యంత్రాల్లో చిక్కుపోతోంది. ఈ కార్మిక వీరుల కష్టాలను పాలు పంచుకునే వారు లేరు. అగ్నిగోళాల వంటి కళ్ళ నుండి జారే కన్నీరికి ఖరీదు కట్టే షరాబే లేడు, అంటే ఖరీదు కట్టలేము అని అర్థం అన్నమాట. కార్ఖానాల్లో పనిచేసే వాళ్ళ దారిన వాళ్ళు 24 గంటలు ఆ కార్ఖానా గురించే బాగా శ్రమిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా పట్టించుకునేవాడు ఉండడు. మన రైతైనా అంతే, కర్షక వీరుడైనంతే, శ్రామిక వీరుడైనా ఈ రోజుల్లో వాళ్ళ యొక్క బ్రతుకులు అలాగ ఉన్నాయని శ్రీశ్రీ గారు ఈ గేయంలో తెలుపుతున్నారు. ఇంకేం తెలుపుతున్నారు? కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన, దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించి, బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం, కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా. చక్కటి పదాలు. శ్రామికులు పడేటువంటి దౌర్జన్యాలు, దారిద్ర్యాలు వాడికి పరిష్కరించాలని, వాటిని బహిష్కరించాలని, తొలగించాలని బాటలు తీస్తూ మార్గాలు వేస్తూ ఈయన పాటలు వ్రాస్తూ, ఈయనలో వచ్చేటువంటి నవ్య కవిత్వం కార్మిక లోకాని యొక్క సౌభాగ్యం గురించి, కళ్యాణానికి మంచి జరగాలని ఈయన కవిత్వాలు రాస్తున్నారు.
ఈ కవితలన్నీ వాళ్ళకి సమర్పిస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టానికి వీళ్ళు సమర్పిస్తున్నారు. సమర్చనంగా అర్చన చేస్తున్నారు. వీరి యొక్క బాధలు ఇవన్నీ ఉన్నాయని ఈ లోకానికి తెలుస్తున్నారు. అర్చన ఎప్పుడైతే చేశామో దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడు. మనం కూడా ఈ శ్రామికుల గురించి మనము కష్టాలను తెలుసుకుని సమాజం నెలకొనాలని శ్రీశ్రీ గారు మనకు చెప్తున్నారు. దీని యొక్క సారాంశం చూడండి. ఈ లోకంలోని అన్యాయాలను, ఆకలిని, ఆవేదనను, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. ఎవరండి? శ్రీశ్రీ గారు. వాటిని బహిష్కరించాలని, పరిష్కరించాలని పాటలు రాస్తున్నారు. పరిష్కరించటం ప్రతి ఒక సమస్యకి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని వెతుకుతూ ఈయన పాటలు రాస్తున్నారు. అలాగే బహిష్కరించాలని, వాటినన్నింటినీ కూడా తొలగించాలని ఈయన శ్రమిస్తున్నారన్నమాట. అయితే నాలో కదిలే కొత్త కవితావేశం, కవిత్వంలో చక్కటి పదాలు వేస్తూ ఆవేశంతో రాస్తున్నారు. ఎవరి గురించి? కార్మికుల గురించి. ఇది కార్మికుల కళ్యాణానికి అంకితం చేస్తున్నారు మన శ్రీశ్రీ గారు. ఎంత బాధలు పడుతున్నప్పుడు ఆయన మనకి తెలియజేస్తున్నప్పుడు మనం కూడా సమాజంలో వాళ్ళ యొక్క రైతుల యొక్క కష్టాలని మనం తెలుసుకొని వారితో చక్కగా బ్రతకాలి, సమంగా బ్రతకాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు మన శ్రీశ్రీ గారు? త్రిలోకాలలో, త్రికాలాలలో శ్రమేక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని. శ్రమేక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, చక్కటి పదాలు చక్కగాను ఈ యొక్క శ్రామికుల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి. త్రిలోకాలు, లోకాలన్నిండి 3 లోకాలని చెప్పుకుంటున్నాం మనం. వీటిల్లోనూ ఎల్లవేళలా త్రికాలాలు, ఉభయ సంధ్యలు, మిగతా కాలాలని త్రికాలాలు అంటారు. ఎప్పుడైనా సరే, ఏ లోకాల్లోనైనా సరే శ్రమేక జీవన సౌందర్యానికి, కష్టపడుతూ సంపాదించి అందరికీ పంచేటువంటి సౌందర్యం ముందు చూశారు. ఆ విలువలు అందరికీ ఉండాలి. అలాంటి సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు. అందరూ కూడా కష్టపడి సంపాదించి సంరాజిస్తేనే మన యొక్క సమాజము బాగుపడుతుంది. కష్టజీవులకు, కర్మవీరులకు ఇలా కష్టపడి సమాజం గురించి ఎల్లవేళలా కష్టపడేటువంటి ఈ కష్టజీవులకి, ఈ కర్మవీరులకి నిత్యమంగళం పాడుతూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి శుభం కాలుగానని పాడుతూ ఉంటారు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాయిద్యములు సంరాయిస్తూ చక్కగా వాళ్ళకి వాయిద్యాలు కూడా మీడుతూ ఉంటారు శ్రీశ్రీ గారు. ఇక సారాంశం, కవి శ్రీశ్రీలో కదిలే కొత్త కవితావేశం. ఇది కార్మిక కళ్యాణానికి, శ్రామిక సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే 3 లోకాల్లో కానీ, 3 కాలాల్లో కానీ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అంటున్నారు. బంగారు వాయిద్యాలతో, స్వస్తి మంత్రాలతో కష్టజీవులకు హారతులు ఇస్తాను అంటున్నారు శ్రీశ్రీ గారు. ఏవండి, ఎక్కడున్నాయి మంగళహారతులు? ఈ పదాల్లో పాడేటువంటి మనందరినీ మేలుకొల్పటమే మంగళ వాయిద్యము. ఇంకా వాయిద్యం అంటే బంగారు వాయిద్యాలు అంటే ఏమున్నాయి? పదాల యొక్క ఈ ప్రాస అక్షరాలతో చక్కగా పలికేటువంటి అక్షరాలే వాటి యొక్క వాయిద్యములుగా చెప్పబడుతోందన్నమాట. శ్రీశ్రీ గారు శ్రామిక జీవన సౌభాగ్యానికి రాసినటువంటి మంగళహారతులు ఇవన్నీ కూడా. యథార్థ జీవిత యథార్థ దృశ్యం, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు, భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవలిస్తానోయ్, జగత్తుకంతా చవలిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం, జాలరి వర్గం చాలల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే జాలరి వర్గం చాలల మగ్గం శరీర కష్టం. లేక జీవితాలు వ్యధతో కూడినటువంటివి. వ్యధ అర్ధ జీవితాలు, వీళ్ళకి అర్థం వ్యధ, పాపం బాధాకరమైనటువంటివి. ఇవన్నీ కూడా యథార్థ దృశ్యాలు,
ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు యథార్థమైనటువంటి దృశ్యాలు. పునాదిగా ఇక జనించబోయే భావి వేదములకు జీవనాదములు జగత్తుకంతగా ఇంకా చాలిస్తాను, ఇంక వీటితోటి సరిపెడతాము అని శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలకు చెప్తాను. నా మాటలు భావి తరాలకు వేదాలు జీవనాదాలు అంటాడు శ్రీశ్రీ గారు. ఈ దేశంలో శరీర కష్టం చేసే వారు చాలామంది ఉన్నారు. కుమ్మరి కొలిమి, కమ్మరి వర్గం, జాలరి వర్గం, సాలెల మగ్గం, ఇంకా ఈ రకంగా వృత్తులు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు శ్రమిస్తూ సంఘం గురించి శ్రమిస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళందరి యొక్క కష్టాలకి మంగళహారతులు పాడుతూ ఇంకా వాళ్ళని చాలిస్తాను చవిలిస్తాను అన్నారు కదండి. వీటితో స్వస్తి చెప్పాలి అని ఈయన అందరికీ కూడా భావితరాలకి రాబోయే తరాలకి వీళ్ళందరికీ కూడాను చెప్తున్నారన్నమాట. ఉన్నారు ఎవరెవరు ఉన్నారు? గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినతించే నా విరతించే నా వినపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం భావం భాగ్యం ప్రాణం ప్రణవం గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు. ఇవన్నీ కూడాను గొడ్డలి. ఇంకా శ్రామికులు ఎవరెవరు ఉన్నారు? గొడ్డలు ఉపయోగించేవారు, రంపం కొడవలి నాగలి సహస్ర వేలాది వృత్తుల వారు కూడా నా యొక్క చిహ్నాలు, వాళ్ళందరి యొక్క బాధలు నేను వాడేటువంటి పాటల్లో ఉండేటువంటి పద్యాలలో ఉండేటువంటి గుర్తులు అని శ్రీశ్రీ గారు చెప్తున్నారు. గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు కూడా వివిధ వృత్తుల వారికి గుర్తులు. ఆ గుర్తులే నా కవిత యొక్క పనిముట్లు. నేను వారి కోసమే ఈ గీతాలు రాస్తాను. ఆ శ్రామికుల కార్మికుల నా కవిత్వంలో నాయకులు. ఆ శ్రామికులు కార్మికులు నా కవిత్వంలో నాయకులు. అదే భావం భాగ్యం నా కవితకు ప్రాణం. ఓంకారం చక్కటి జీవన శైలికి ఈశ్వరుడు పలికినటువంటిది ఓంకారం. శుభమంటూ పలికినటువంటి ఓంకారం. అందరూ కూడా సుఖంగా ఉండాలి అని శ్రీశ్రీ గారు కోరుకుంటున్నారు. ఈనాటి ఇంటి పనిని గమనిద్దాము. చక్కగా ఈ పాఠాన్ని గేయాన్ని చక్కగా విన్నారు. మీరు కూడా ఆలపించటం ఒకటవ పని. రెండవది, మనము ఈనాడు నేర్చుకున్నటువంటి ఈ గేయం మరియు సారాంశాన్ని ఒకసారి రాయండి. చక్కగా రాస్తారు. ఈనాటి తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్.